ఆంటీకి ఈ దుస్థితి రావడానికి గల కారణం ఫస్ట్ మీడియా అయితే నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ కిడ్స్ అయిన మన జనాలు. మీడియా ఓ పక్కన అర్థమైందా మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ. సో ఈ వీడియోలో ఈ మీడియా వాళ్ళని, ఈ ఫేక్ థంబ్నెయిల్స్ వేసే వాళ్ళని, ఇంకా కొంతమందిని ఫన్నీ వేలో చాలా సీరియస్ గా రోస్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఆనాలు కట్టేదలా. పుష్యమి నక్షత్రంలో 48 ఏళ్ల కింద పుట్టింది ఒక ఆంటీ. గుమ్మడికాయ లాంటి ఒళ్ళు, నా తొడంత చెయ్యి, చింతపండు లాంటి కళ్ళు. తను నవ్వితే వాడిపోయిన పుష్పాలు కూడా లేచి దొర్లుతాయి. తను మాట్లాడే ఆ గలగలా మాటలకి లక్ష్మీదేవి కూడా చిందులేస్తుంది. తనెవరో కాదు, మన ఎకనామీని, మన జీడిపిని ఒక రేంజ్లో పెంచుతున్న ఇండియన్ గ్రేటెస్ట్ ఉమెన్, ఇండియన్ రిచెస్ట్ ఉమెన్, హైదరాబాద్ కా కింగ్ ఫర్ క్వీన్ కుమారి ఆంటీ. She is everything. She is everywhere. కుమారి ఆంటీ రీసెంట్ గా మన ఇండియన్ ఎకనామీని సెకండ్ ప్లేస్ కి తీసుకొచ్చిందంట. మన జీడిపిని 10 రెట్లు పెంచిందంట. అరే లేకపోతే ఏంట్రా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఈ ఆంటీకి ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే, ఆంటీ కనబడితే చాలు ఆంటీ దగ్గరికి వెళ్ళేసి మూడు మైక్లు పెట్టేసి ఈ మీడియా వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి, వాళ్ళు వేసే థంబ్నెయిల్స్ కి సంబంధం లేకుండా వాళ్ళు వేసే చేష్టలు చూస్తుంటే వాళ్ళ మీద హైడ్రోజన్ బాంబ్ వేసి మంటిని పోయి చంపేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది నాకు. ఒకడేమో రోజుకు 1,00,000 సంపాదిస్తుందని థంబ్నెయిల్ వేస్తాడు, ఇంకోడేమో రోజుకు 50,000, నెలకి 15 లక్షలు ఫస్ట్ ఇంటర్వ్యూ అనేస్తాడు, ఇంకోడేమో నెలకి 30 లక్షలు అని థంబ్నెయిల్ వేస్తాడు. ఈ నా కొడుకులు థంబ్నెయిల్ లో వేసేది ఒకటి, వీడియోలో పెట్టేది ఒకటి. థంబ్నెయిల్ కి వీడియోలకి అస్సలు సంబంధం ఉండదు. వీడైతే కుమారి ఆంటీ ₹1,00,00,000 ప్లాన్ వేసిందంట. అది వింటే మీరు షాక్ అయిపోతారంట. ఈ యూట్యూబ్ లో మీడియా వాళ్ళు ఎలా తయారయ్యారంటే, వీళ్ళకి ఏ పని దొరక్క, చేయడానికి కంటెంట్ దొరక్క కుమారి ఆంటీ సంపాదన మీద పడ్డారు వీళ్ళు. ఈ భజనగాడైతే ఇప్పటి వరకు ఎవరూ చూడని కుమారి ఆంటీ కిచెన్ అని పెట్టాడు థంబ్నెయిల్. ఈ షెడ్ కూడా ఒకడు ఫిట్నెస్ మనోహర్ అని చెప్పి సంబంధం లేని విషయాల్లో ఫిట్నెస్ ని యాడ్ చేస్తాడు. నిజంగా మీకు బుర్ర బుద్ధి ఉంటే ₹150, 200, 300 ఇచ్చి మీ అమ్మకి ఇవ్వండి, లేదా మీ ఆవిడకి ఇవ్వండి. వాళ్ళు నీట్ గా ఇంకా మంచి క్వాలిటీ, మంచి హైజీన్ ఫుడ్ చేసి ఇస్తారు. ఏంటి భయ్యా వీడు స్ట్రీట్ ఫుడ్ ని తీసుకొచ్చి హోమ్ ఫుడ్ తో పోలుస్తాడు? హోమ్ లేకనే కదా స్ట్రీట్ ఫుడ్ కి వెళ్ళేది. స్టే హెల్దీ, ఈట్ హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్ అంటాడు. హోమ్ ఫుడ్ ఉంటే వాడు స్ట్రీట్ ఫుడ్ ఎందుకు తింటాడు భయ్యా? వర్కులు చేసుకునే వాళ్ళు, హాస్టళ్లలో ఉండే వాళ్ళు, కంపెనీలలో ఇంటికి దూరంగా బతికే వాళ్ళు వెళ్ళి ఆంటీ దగ్గర ఫుడ్ తింటారన్న సంగతి కూడా తెలియదు వీడికి. ఏదో కబుర్లు చెప్తుంది. డబ్బులు పెట్టి ఇక్కడే ఎందుకు తింటున్నాం అంటే చెప్తున్నాను కదా, మనందరం ఎమోషనల్ ఫూల్స్ కాబట్టి. ఎమోషనల్ అవ్వడానికి అదేమైనా ఠాకూర్ సినిమా ఏంట్రా? అసలు ఎమోషన్ కి ఆంటీ ఫుడ్ కి సంబంధం ఏంట్రా? సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి సంబంధం లేకుండా మాట్లాడతావు. 20,000, 30,000, 50,000 సంపాదించుకున్న మీరు డబ్బులని ఇలా తగలేస్తే ఎర్రిపూక అంటే వెళ్ళి ఫుడ్ కూడా తినొద్దారా? ఫుడ్ కూడా డబ్బులు పెట్టొద్దంటావేంట్రా? నువ్వేం ఫిట్నెస్ వ్లాగర్ రా బాబు, ఎర్రిపుక్ వ్లాగర్ నువ్వు. కాళ్ళు బాగానే ఎదుగుతారు, మీరు షెడ్కి వెళ్ళిపోతారు. వీడు ప్రతి వీడియోలో షెడ్కి వెళ్ళిపోతాను, షెడ్ లోనే ఉచ్చగొప్పిద్దాం విని. వీడియో కూడా తొందరలో వస్తుంది. అప్పటి వరకు మన ఛానల్ కి టచ్ లో ఉండండి. ఈ థంబ్నెయిల్ చూడండి భయ్యా. ట్రోల్స్ చూసంటే అమెరికా నుండి ఒక అబ్బాయి కుమారి ఆంటీ దగ్గరికి తినడానికి వచ్చాడని థంబ్నెయిల్ పెట్టాడు. వీడియోలో ఏముంది? వాడు ఏదో ఫారెన్ నుంచి వచ్చాడు, స్ట్రీట్ ఫుడ్ లో చాలా మందిని చూసి ఆకలైందని చెప్పి వెళ్ళి తిన్నాడు. అరే నువ్వు వేసిన థంబ్నెయిల్స్ కి వాడు చెప్పిన మాటలకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? నా పేరు జ్యోతిరామ్ అండి. అరే వీడేవాడు రా, పైలట్ అనుకున్నా కదా రా, సడన్ గా చూసి విని. పిలిస్తే నీ దగ్గరకు కూడా వస్తాడు, తీసుకెళ్లి ఎంజాయ్ చేసుకోపో. ఇంటర్వ్యూ చేయడానికి ఎవడు దిక్కులేనట్టు అందరూ వెళ్ళి ఒకే పొక్కలో వెళ్ళి దూరుతారు ఎదవల్లారా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. బిగ్ బాస్ కి పంపించాలి ఇట్లా కూడా అంటున్నారు. ఏమంటారు ఏంట్రా? ఎవరన్నారా ఆంటీని బిగ్ బాస్ కు పంపించాలని చెప్పి? నువ్వే అంటున్నావు కదరా. మీ మీడియా వాళ్ళు ఇచ్చే హైప్ కి నిజంగానే బిగ్ బాస్ కి పోయేలా ఉంది ఆంటీ. అరే ఎంతమంది వెళ్తారా ఆంటీ దగ్గరికి కెమెరాలు మైకులు పట్టుకొని? వాడైతే పొక్కలోంచి పెద్ద సినిమా కెమెరానే పెట్టాడు. ఇంత క్రింజగాలు తయారయ్యారేంట్రా? చిల్లర కోసం ఆంటీ వర్క్ చేసుకునే టైంలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారు. ఏంటంటే మీరు కొత్త కస్టమర్ కి డబ్బులు తీసుకొని కొత్త ప్లేట్ లో అన్నాన్ని పెట్టిస్తున్నారు కానీ రైస్ అన్లిమిటెడ్ అని చెప్పి అక్కడ లాస్ట్ లో ఒకడు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆనికి మాత్రం రైస్ అయ్యట్లా. అన్లిమిటెడ్ రైస్.
ఈ వర్క్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదంట, అందుకే ఈ ఫీల్డ్ లోకి వచ్చిందా అంటే. మరి ఆంటీని పట్టుకొని ఈ వర్క్ ఎందుకు ఎంచుకున్నారని అడుగుతున్నావేంట్రా? ఆంటీ ఏదో డిగ్రీలు బీటెక్లు ఎంబీఏలు పూర్తి చేసినట్టు. లాక్డౌన్ లో ఇంకా ఎక్కువ ఉంది బిజినెస్ నాకు. అరే ఏంట్రా ఇది, లాక్డౌన్ లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కుప్పగూలిపోయాయి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయి, స్టాక్ మార్కెట్ కింద పడిపోయింది, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి బిజినెస్ కుప్పగూలిపోయింది, ప్రతిదీ పడిపోయిన ఈ ఆంటీ బిజినెస్ మాత్రం లాక్డౌన్ లోనే ఎక్కువ నడిచిందంట. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అంటే వీళ్ళు ఆంటీని ఎంత హైప్ చేశారంటే ఈ మధ్య ఆంటీ ముందర ప్లేట్లు పట్టుకొని నిలబడే వాళ్ళు తక్కువ, మొబైల్స్ కెమెరాలు పట్టుకొని నిలబడే వాళ్ళు ఎక్కువ. వీళ్ళని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది భయ్యా. ఓరి దేవుడా, ఉద్యోగం లేని ఇంజనీర్లు ఇంతమంది ఉన్నారా? జస్ట్ ఫేస్బుక్ గ్రూప్ లోంచే ఇంతమంది వచ్చారంటే ఇంకా దేశం మొత్తం మీద ఇంకెంత మంది ఎర్రి పూకులు ఖాళీగా ఉన్నారో. ఏంటంకుల్ ట్రోల్స్ పడుతున్నాయా? ఈ రోజు మీకు బిజినెస్ డబుల్ అవ్వడానికి కారణం ట్రోల్స్. అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా అంతా వచ్చింది అంటే దానికి కారణం ట్రోల్స్ పడడం వల్ల. అయినా కుమారి ఆంటీ అంత కూల్ గా డీల్ చేసిద్ది అందరినీ, నువ్వేంట అంకుల్ చిన్నదానికి ఇదైపోతున్నావు? వీడైతే కుమారి ఆంటీ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పని చేసుకునే టైంలో వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో. ఎక్కువ కొట్టుకోము, అప్పుడప్పుడు కొట్టుకుంటాం. ఈ అబ్బాయిడు కుమారి అంటే పిల్లల్ని కూడా వదలట్లా. అవేం క్వశ్చన్లు రా, కొట్టుకుంటారా తిట్టుకుంటారా అని చెప్పి మొత్తం కాందాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేలా ఉన్నావు నువ్వు. మళ్ళీ ఆ వీడియోని 170,000 మంది పీపుల్ చూసిండ్రు. అంటే అన్ఎంప్లాయిడ్, పనికి రాని, పని లేని ఎర్రి మంద. అంటే అన్న కొడతాడా, నువ్వు కొడతావా? ఇద్దరు కలిసి నిన్ను కొడతారా? దీన్ని ఏమంటారు అంటే ఓవర్ అటెన్షన్, ఓవర్ హైప్, ఓవర్ అతిమింగడం అంటారు దీన్ని. ఈ ఆంటీ దగ్గరికి రోజుకి 500 మంది వస్తారంట, మనం యావరేజ్ గా 300 మంది అనుకున్నాం. ఆంటీ దగ్గర మినిమం 1000 రూపాయలు అంట హై కాస్ట్, 200 రూపాయలు లో కాస్ట్ అంట. అరే నువ్వు సీరియస్ విషయాల్లోనే అనుకున్నా, ఎరుపు విషయాల్లో కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావేంట్రా? ఆంటీ దగ్గర మినిమం లో కాస్ట్ 100, మినిమం హై కాస్ట్ 250 రూపీస్ అంతే. వీడేమో 1000 అంటున్నాడు ఎదవా. అంటే 300 మంది 500 రూపాయలు బిల్ చేస్తే దాదాపు రోజుకి 150,000 అయితే. అరే నీకన్నా యూట్యూబర్సే నయం రా, వాళ్ళైనా ఫేక్ తమ్నెల్లో 50,000 1,00,000 అని వేశారు. నువ్వైతే డైరెక్ట్ వీడియోలో వచ్చి 150,000 అంటున్నావేంట్రా రోజుకి? అంటే ఈ స్టాఫ్ ఖర్చు, మెటీరియల్ ఖర్చు అన్ని తీసాక ఆంటీకి రోజుకి 75,000 మిగులుతాయి. ఇన్ని కుర్చీని మడత పెట్టి కాదు, టేకు కుర్చీ మడత పెట్టడానికి కూడా అవ్వదు, అది దాంతో తీసి కొట్టాలి. 75,000 ఇంటూ మనం 30 రోజులు వేసుకున్నట్లయితే దాదాపు నెలకి 22,60,000 రూపాయల దాకా మిగులుతాయి. అరే ఎర్రి డాష్ నా, నెలకి 22 లక్షలు మిగిలితే అక్కడెందుకు పెడతాది రా షాపు? ఆంటీ డైరెక్ట్ 5 స్టార్ హోటల్ కట్టేదు. వీడు గనక నాకు రోడ్డు మీద కనిపిస్తే మాత్రం ఇట్లా చూపుడు వేలు పెట్టి చూపించి వీడిని వెంటబడుతూ ఎర్రిపు 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 అని చెప్పి రోడ్డు మొత్తం పరిగెత్తిచ్చి అరుస్తా. 5,000 6,000 పక్కా మిగులుతాయి రోజుకి ఆ రోజుకి 60,000 పక్కా, రోజుకి 60,000 పక్కా. అంటే ఆంటీకి యాక్చువల్ గా 5 నుంచి 6,000 వస్తాయన్నమాట. ఈ మధ్య ట్రోల్స్ బడి హైప్ ఎక్కువైంది, ఫేమ్ వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ అనేది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ హైప్ తగ్గిపోయాక మామూలే. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కుమారి ఆంటీని వదిలేయండి, హ్యాపీగా అదే ప్లేస్ లో పని చేసుకునేలా చూడండి, సెల్ఫీలు వీడియోలను వెళ్ళకండి.